ఇలా కల్వకుంట్ల కవిత ఒక పెద్ద డ్రామా ఆర్టిస్ట్ లాగా తెలంగాణ రాష్ట్రంలో అయిపోయింది. కేసీఆర్కు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న కమిషన్ నోటీసులు ఇస్తే కేటీఆర్కు ఫార్ములా E1 రేసులో నోటీసులు వస్తే అది ప్రజలలో చర్చ జరగకుండా ఉండడం కోసం ఇవాళ కల్వకుంట్ల డ్రామా అనే ఒక సినిమాను తెర మీద తెచ్చి ఒక 4-5 రోజుల నుంచి వెళ్ళి అటు ఒక ప్రభాగండం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. రాష్ట్ర ప్రజలకు సరి అయిన సమాచారం వెళ్లకుండా కేసీఆర్ కుటుంబం 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగానైతే కష్టాలు చేసి 1000 కోట్లకు ఎదిగిందో దాన్ని ప్రజల ముందుకు రాకుండా ఉంచడం కోసమే ఈ కవిత డ్రామా. మొన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ, నిన్న బీఆర్ఎస్ పార్టీ, అని నేడు ఎన్ఆర్ఎస్ పార్టీ, నాన్ రెసిడెన్షియల్ సమితి, వీళ్లకు తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళకున్న పేగుబంధం తెగిపోయింది. ఇప్పుడు వీళ్ళు భారతదేశం అన్నారు, భారతదేశం పోయి ఇతర దేశాలలో వీళ్ళు పండుగలు చేసుకొని అక్కడ పెట్టుకుంటారు పార్టీ ఆఫీసులు, ఫేక్ వీడియోలు సృష్టించడము, అక్కడి నుంచి వెళ్ళే వీళ్ళ పార్టీని నడిపిస్తాను. వీళ్ళు ఇప్పుడు అంతర్జాతీయ సమితి పార్టీ కాబట్టి ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. వీరికి తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ఉనికి కానీ ఎలాంటి ప్రాధాన్యత కానీ లేదనేది గుర్తుంచుకోవాలి.